वक्ष्ये प्रह्लादेनोदितं पुरा सर्वरक्षाकरं पुण्यं सर्वोपद्रवनाशनं स्वाहा सर्वसम्पत्करं चैव स्वर्गमोक्षप्रदायकं ध्यात्वा नृसिंहं देवेशं हेमसिंहासनस्थितं स्वाहा निवृत्तास्यं त्रिनयनं शरदिन्दुसमप्रभं लक्ष्म्यालिङ्गितवामाङ्गं विभूतिनिरुपाश्रितं स्वाहा चतुर्भुजं कोमलाङ्गं स्वर्णकुण्डलशोभितं श्रिया सुशोभितोरस्कं रत्नकेयूरमुद्रितं स्वाहा तप्तकाञ्चनसङ्काशं पीतनिर्मलवाससम् इन्द्रादिसुरमौलिष्टस्फुरन्माणिक्यदीप्तिभिः स्वाहा జయ శ్రీమన్నారాయణ. లింగాల్లో ఉన్నటువంటి వర్గవాదిలో ఉదాహరణగా లింబాది దశకం జరిగింది. ఇది గత 100 సంవత్సరాల నుంచి మా తాతలపతి వస్తున్నాం కదండి. ఇక్కడ చాలా దేవాలయం చాలా ప్రసిద్ధి. అలాగే స్వచ్ఛమైనటువంటి నమ్మకంతో వస్తే, స్వచ్ఛమైనటువంటి మనసుతో వస్తే ఇక్కడ కోరిన కోరికలు కోరాల్సిన అవసరం లేదు, స్వామివాళ్ళకి ఇస్తాడు అలాంటి నమ్మకంతో చాలామంది జనాలు వస్తూ ఉంటారు. అందరికీ మంచిగా కోరుకుంటున్నాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ నరసింహస్వామి ప్రతి వారం ఇక్కడికి వచ్చి భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు. అలాగే ఈరోజు మా పెద్ద పాప అయినటువంటి అక్షయ్ బర్త్డే సందర్భంగా మా కుటుంబ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇచ్చేసాము. ఇక్కడ వసతులు కానీ అన్నదాన సత్రాలు కానీ చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి గోవింద గోవింద. ఇప్పుడు 5 వారాలు వస్తాము. ఏదనుకున్నా అని మంచిగా ఇక్కడ ఉంటుంది. ఇంకా గుడి కూడా కొంచెం డెవలప్ చేయాలా బాగా. అంతా మరుగుదొడ్లే కానీ ఇవి కానీ బాగాలేదు. ఈ కొంచెం మంచిగా ఇస్తే బాగుంటుంది. భక్తులు బాగా వస్తారు వారం వారం. నమస్కారం. ఈరోజు లింబాదిగుట్ట పుణ్యక్షేత్రంలో ఇక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న కొన్ని లోపాలపైన మా మున్సిపాలిటీకి కాంప్లైంట్ రావడం జరిగింది. అయితే మన ఇక్కడ లింబాదిగుట్ట అతి పవిత్రమైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో అన్నసత్రం ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతుంది. అన్నసత్రంలో భాగంగా ఎవరైతే మన వచ్చిన భక్తులు ఉంటారో వాళ్ళకు అంటే రసీదు ఇవ్వకుండానే అమౌంట్ అనేది తీసుకుంటారు. దాని లెక్కలు కొన్ని అవకతవకలు అని చెప్పించి మున్సిపాలిటీ కాంప్లైంట్ రావడం జరిగింది. దానిపైన మేము ఆలయ ధర్మకర్తకు కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి నేను వివరణ ఇస్తే మేము ప్రజలకు అకౌంట్స్ ఏంది, ఆ లెక్కలు ఏంది, అన్నసత్రం సంబంధించిన ఖర్చులు ఏంది అనేది కూడా పాలకాలకు వివరించడం జరిగింది. ఈ లింబాదిగుట్ట పుణ్యక్షేత్రం మా మున్సిపల్ 2వ వార్డుకు పరిధిలో వస్తుంది. కావున మా స్థానిక కౌన్సిల్ని కూడా అటాచ్ చేసుకొని అయితే ఇక్కడ ఉన్న అన్నసత్రం మీద పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది.